వే సో మెనీ కన్స్యూమర్స్ ఎస్పెషల్లీ టేకింగ్ బర్డెన్ తీసుకునే వాళ్ళు అనమాట. అంటే ఇంత ట్యాక్స్ ఎందుకు పే చేస్తున్నాం, ఇన్ని రేట్స్ ఎందుకు ఉంటున్నాయి, ఇలా చాలా డైలమాస్ ఉండేవి అనమాట. ఇలాంటి డైలమాస్ అన్నిటిని చెక్ పెట్టడానికి మన ఇండియన్ గవర్నమెంట్ 2017 జూలై 1 నుంచి జిఎస్టి అన్నదాన్ని లాంచ్ చేసింది అనమాట. ఓకేనా, ఇందులో ఎలా ఉంటుందంటే ట్యాక్సెస్ అన్ని ఆల్ టుగెదర్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ యునైటెడ్, అంటే ఆల్ టుగెదర్ వస్తాయి. చూడండి ఇక్కడ దీని నీడ్ ఎందుకంటే మనం పే చేయాల్సిన ట్యాక్సెస్ ఒకప్పట్లో వ్యాట్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, అలాగే వీటన్నిటి విషయంలో మనకు ఒక కన్ఫ్యూజన్ ఉండేది కదా. సో కాబట్టి దానికోసం జిఎస్టీ కౌన్సిల్ అని మన ఇండియా ఒక టీం ఏర్పరచుకుంది. దాంట్లో సెంట్రల్ అండ్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ కలిసి తీసుకున్న డెసిషన్ అన్నమాట. జిఎస్టీలో కూడా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ అని 3 టైప్స్ ఉన్నాయి. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అండ్ ఇంటెన్సివ్ జిఎస్టీ. ఓకేనా, ఇవన్నీ లేకుండా యూనియన్ జిఎస్టీ అని ఇప్పుడు రీసెంట్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ 2.0 జిఎస్టీ. ఓకే, సో ఇన్ దిస్ వే ఇన్ దిస్ జిఎస్టీ ఎన్ని రేటింగ్స్ అన్ని పర్సంటేజ్ చాలా పడిపోయాయి అనమాట. నిత్యావసర వస్తువులు ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అందులో ఏంటి అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే ఫిల్లింగ్ రిటర్న్స్, ఏదైనా డబుల్ రిటర్న్స్ విషయంలో కానీ ఏదైనా చాలా ఇబ్బందులు ఉండేటివి. ఇవి లేకుండా చేశారనమాట. ఈ జిఎస్టీ వల్ల కార్స్, టీవీస్, సిమెంట్ ఇవన్నీ కూడా 28% ట్యాక్స్ వీఆర్ పేయింగ్ యాక్చువల్లీ, బట్ ఫ్రమ్ 28% to 18% ఇట్ హ్యాడ్ బీన్ రెడ్యూస్డ్. 18%కి రెడ్యూస్ చేశారు. ఇట్ మీన్స్ దాదాపు 10% ఆఫ్ ట్యాక్స్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. దెన్ మెడిసిన్, మన నిత్యావసరాలు అన్నమాట. చాలా మందికి డయాబెటిక్స్ ఉంటారు కదా, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ తీసుకుంటే మెడిసిన్ మీద 12% to 5% ఫాల్ డౌన్ అయింది. ఓకేనా, సో అండ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ చాలా మంది ఎన్నో పెస్టిసైడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ ఇలాంటివి కొనడానికి దే ఆర్ ఫేసింగ్ సో మెనీ స్ట్రగుల్స్ నో. దట్స్ వై గవర్నమెంట్ హ్యాస్ రెడ్యూస్డ్ 12% to 5% ఆఫ్ ట్యాక్సెస్. సో ఇవన్నీ మనకి బెనిఫిట్సే కదా, కాబట్టి దీనికోసమే జిఎస్టీ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ జిఎస్టీ వల్ల ఉపయోగాలు ఇంకా ఏంటంటే సింప్లర్ రిజిస్ట్రేషన్కి ట్యాక్సెస్ ఏం పెద్దగా పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫాస్టర్ రీఫండ్స్, మనకి ఏదైనా బై మిస్టేక్ రేట్ కటింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో ఇఫ్ యూ వాంట్ రీఫండ్స్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో రీఫండ్స్ కూడా చాలా ఈజీగా మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రీఫిల్డ్ జిఎస్టీ రిటర్న్కి సంబంధించి ముందుగానే ఏదైనా సరే ముందుగానే ఫైల్ చేసుకోవాలనుకున్నా ఇలాంటివి ఉంటుంది. అలాగే ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఇవి ముఖ్యంగా ఫోకస్ ఆన్ ఈక్వాలిటీ, గ్రోత్, నాన్ మోర్ హయ్యర్ ట్యాక్సెస్. ఓకేనా, అంటే హైయర్ ట్యాక్సెస్ ఏవైతే పే చేస్తున్నాయో అవన్నీ డ్రామాటికల్లీ కంప్లీట్లీ ఫాల్ డౌన్, అన్నీ పడిపోయాయి అన్నమాట. కాబట్టి ఇందులో మళ్ళీ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎలాగంటే అట్ ఫస్ట్ మనకి ఇండియా కంటే ముందు మలేషియా అండ్ ఆస్ట్రేలియా ఇంట్రడ్యూస్డ్ దిస్ కైండ్ ఆఫ్ జిఎస్టీ సిస్టమ్, బట్ అట్ ఫస్ట్ దే ఫేస్డ్ సో మెనీ స్ట్రగుల్స్ అండ్ లిటిల్ బిట్ ఫాల్ డౌన్స్ ఇన్ ఎర్నింగ్ మనీలో, అలాగే ఆ కంట్రీ యొక్క ఎకానమీలో చాలా లిటిల్ బిట్ ఫాల్ డౌన్ అయింది. బట్ ఇట్ లాంగ్ టర్మ్లో దే గాట్ డెవలప్డ్, చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది, ఎకనామికల్ గ్రోత్ అనేది బాగా పెరిగింది. సో దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ మలేషియా అండ్ ఆస్ట్రేలియా వీ హ్యావ్ టేకెన్. సో వీటిని మనం తీసుకొని ఇన్ ఇండియా వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ జిఎస్టీ. అండ్ చూడండి, మనకు ఇండ్లలో తీసుకుంటే హౌస్ హోల్డింగ్ సంబంధించిన చాలా వస్తువులు, యుటెన్సిల్స్ దగ్గర నుంచి హోమ్ నీడ్స్ ఉంటాయి కదా, వీటన్నింటిలో కూడా ట్యాక్సెస్ చాలా బాగా తగ్గాయి. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ టీవీస్ అని ఇక్కడ షో చేశాను. దెన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దెన్ హెల్త్ కేర్స్, సో ఐ హ్యావ్ డిస్కస్డ్ 12 to 15% fall down. And also agricultural we have seen 12 to 5% save. And youth and sir completed zero GST. Insurance, life insurance policies
so many nowadays, so many are taking insurance policies. No, once before GST, we have to pay much of taxes. But after introduction of GST, there is no any taxes. We don't need to pay any 1% of tax. It means 0% tax for insurances. So, కాబట్టి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ GST వల్ల we have so many earnings. దానివల్ల చాలా అభివృద్ధి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే no need to pay taxes కదా. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి టుడే ఈవినింగ్ we are going to conduct a small quiz competition regarding this and essay writing also. And if possible, there is a drawing competition about GST. Those who are those who are interested to participate, can give your names and participate. Okay. So, regarding this, do anybody have any doubts? Goods, సర్వీస్ అండ్ ట్యాక్స్ దీని గురించి ఇంకో క్లారిటీ ఇస్తాం. గూడ్స్ అంటే మనం ప్రొడ్యూస్ చేస్తాం కదా వస్తువులు, వాట్ ఎవర్. హలో, 3 సెక్టార్స్ ఉన్నాయి. లాస్ట్ బాడీస్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషియరీ. 3 సెక్టార్స్ లో గూడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రైమరీలో ఉన్న వాటికి సర్వీస్ సెక్టార్కి వచ్చేసరికి అది ఫినిష్డ్ గుడ్ లాగా చెప్పబడుతుంది. ఓకేనా. సో ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజ్ టు ఫినిష్డ్ గుడ్ వరకు ఉన్నటువంటి ఆల్ కైండ్ ఆఫ్ గూడ్స్ అండ్ దోస్ ట్యాక్స్ సర్వీస్ అంటే ట్రాన్స్పోర్టింగ్ దగ్గర నుంచి రీచింగ్ టు కన్స్యూమర్, మనకి రీచ్ అయ్యేంత వరకు ఉన్నటువంటి హోల్ ప్రాసెస్ సిస్టమ్ ని గూడ్స్ అండ్ సర్వీసెస్ అని పిలుస్తారు. దాని మీద మనం పే చేసేటటువంటి ట్యాక్సే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.